Hello friends, this is Naveen. Welcome you all. Friends, NCRT Class 11th Polity Indian Constitution at Work start చేస్తున్నాం. ఓకే, పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ 11th ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. సో ఈ బుక్ లో ఉన్న మొత్తం కంటెంట్ చూద్దాం ఫస్ట్. సో కంటెంట్స్, ఫస్ట్ లెసన్ కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ. సెకండ్ లెసన్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. And next, legislature, judiciary, federalism, local governments, constitution as a living document, and philosophy of constitution. So total 10 chapters ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క చాప్టర్ ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ 1 కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ. సో రాజ్యాంగం ఎందుకు, వై ఎందుకోసం, అలాగే హౌ ఎలా. ఓకే, సో వీటికి ఆన్సర్స్ చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఉంది బుక్ కి. సో దిస్ బుక్ ఈజ్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ బుక్ మొత్తం వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఓకే, అండ్ ఇన్ ద చాప్టర్స్ దట్ ఫాలో యూ విల్ రీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ వర్క్ చేసే వేరియస్ ఆస్పెక్ట్స్ ని చూస్తాం నెక్స్ట్ ఫర్దర్ రీడింగ్ లో. అండ్ యూ విల్ లెర్న్ అబౌట్ ద వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ చూద్దాం ఇన్ అవర్ కంట్రీ అండ్ దే రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఒకదానికి ఉన్న రిలేషన్ కూడా చూస్తాం, ఆ ఇన్స్టిట్యూషన్ మధ్య ఉన్న రిలేషన్స్. బట్ బిఫోర్ యూ బిగిన్ టు రీడ్ అబౌట్ ఎలక్షన్స్, గవర్నమెంట్స్ అండ్ ప్రెసిడెంట్స్ and prime ministers, it is necessary to understand that the entire structure of the government, okay, and the various principles that bind the institutions of government have their origin in the constitution of India. Okay, so before మనం ఎలక్షన్స్ కోసం గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరి కోసం తెలుసుకునే ముందు మనం ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ చదువుతాం. ఓకే, సో ఒక ఓవర్వ్యూ అనమాట ఫస్ట్ లెసన్ లో. సో ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అంతా కూడా, అలాగే ఇందులో వేరియస్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా కలిసి ఉంటున్నాయి. బైండ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్, ద ఆరిజిన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో వీటన్నిటిని కలిపి ఉంచేది కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఆ డీటెయిల్స్ బేసిక్ స్ట్రక్చర్ కోసం అంతా చూద్దాం. ఓకే, అండ్ ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ వాట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్ మీన్స్, వాట్ ఏ కాన్స్టిట్యూషన్ డస్ టు ద సొసైటీ. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సొసైటీ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, అండ్ హౌ కాన్స్టిట్యూషన్స్ గవర్న్ ద అలోకేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో అలోకేషన్ ఆఫ్ పవర్ ఎలా ఉంది, అండ్ వాట్ వాజ్ ద వే ఇన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేయబడింది. ఇంకా ఇవన్నీ కూడా మనం ఫస్ట్ లెసన్ లో చూద్దాం. ఓకే, వై డూ వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, అసలు మనకు రాజ్యాంగం ఎందుకు. ఓకే, వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి. వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్, దాని ఫంక్షన్స్ ఏంటి, అదే పని చేస్తుంది. వాట్ రోల్ డస్ ఇట్ పెర్ఫార్మ్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో అది ఏ రోల్ ప్లే చేస్తుంది. అండ్ హౌ డస్ ఏ కాన్స్టిట్యూషన్ రిలేట్ టు అవర్ డైలీ ఎగ్జిస్టెన్స్, మన యొక్క డైలీ ఎగ్జిస్టెన్స్ కి అది ఎలా రిలేట్ అవుతుంది. అండ్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ యాజ్ యూ మైట్ థింక్. సో ఇదంతా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం కాదు. ఓకే, చూడండి, కాన్స్టిట్యూషన్ అలౌస్ కోఆర్డినేషన్ అండ్ అష్యూరెన్స్. ఓకే, కాన్స్టిట్యూషన్ కోఆర్డినేషన్ ని, అష్యూరెన్స్ ని ఇస్తుంది. సో అదేంటో చూద్దాం. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ రీజనబుల్లీ లార్జ్ గ్రూప్. మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక పెద్ద గ్రూప్ లో ఒక మెంబర్. ఓకే, ఫర్దర్ ఇమాజిన్ దట్ దిస్ గ్రూప్ హ్యాస్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇంకా ఇమాజిన్ చేసుకోమంటాను ఏంటి, ఈ గ్రూప్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ డైవర్స్ ఇన్ వేరియస్ వేస్. సో డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో డైవర్స్ గా ఉంటారు, డిఫరెంట్ గా ఉంటారు అనమాట. ఓకే, they have different religious allegiances. Some are Hindus, some are Muslims, some are Christians, and some have perhaps profess no religion at all. Okay, so ఆ మెంబర్స్ లో కొందరు హిందూస్, డిఫరెంట్ రిలీజియన్ చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, కొందరు డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవ్వచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియనిటీ. కొందరు అయితే అసలు ఏ రిలీజియన్ ఫాలో అవ్వకపోవచ్చు ఆ గ్రూప్ లో. ఓకే, దే ఆర్ ఆల్సో వ్యారీడ్ ఇన్ మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ దే పర్స్యూ డిఫరెంట్ ప్రొఫెషన్స్, లైక్ డిఫరెంట్ ప్రొఫెషన్ ఉండొచ్చు, అందరూ ఒకే జాబ్ చేయరు కదా, డిఫరెంట్ జాబ్స్ చేయొచ్చు. అండ్ హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉండొచ్చు. హ్యావ్ డిఫరెంట్ హాబీస్ వేరేగా ఉండొచ్చు, అలాగే డిఫరెంట్ టేస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు బుక్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉండొచ్చు, ఫిల్మ్స్ నుంచి బుక్స్ వరకు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు, రైట్. అండ్ సమ్ రిచ్ ఆర్ పూర్ అండ్ సమ్ ఆర్ ఓల్డ్ అండ్ యంగ్. సో ఓల్డ్ అండ్ యంగ్ ఉండొచ్చు, రిచ్ అండ్ పూర్ ఉండొచ్చు ఆ గ్రూప్ లో. సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇంత డైవర్సిటీ అనేది ఉంటుంది, రైట్. ఇమాజిన్ ఫర్దర్, ఇంకా ఇమాజినేషన్ అంటాను. ఓకే, దట్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ లైక్లీ టు హ్యావ్ డిస్ప్యూట్స్ ఓవర్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఉన్నప్పుడు డిస్ప్యూట్స్ కూడా ఉండొచ్చు కదా అంటున్నాడు, రైట్. సో డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి, గొడవలు కూడా ఉండొచ్చు. హౌ మచ్ ప్రాపర్టీ షుడ్ వన్ బి అలౌడ్ ఓన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ,
హౌ మచ్ ప్రాపర్టీ షుడ్ బి వన్ అలౌడ్ టు వన్. ఒక పర్సన్కి ఎంత ప్రాపర్టీ ఉండొచ్చు, లైక్ ల్యాండ్, హౌస్ ఏవైనా అవ్వచ్చు, అంత ప్రాపర్టీ ఉండొచ్చు, మనీ కానీ ఇలా. అండ్ షుడ్ ఇట్ బి కంపల్సరీ దట్ ఎవ్రీ చైల్డ్ టు బి సెంట్ టు స్కూల్ ఆర్ షుడ్ ద పేరెంట్స్ బి అలౌడ్ టు డిసైడ్. సో ప్రతి చైల్డ్ని, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి చైల్డ్ని స్కూల్కి ఖచ్చితంగా పంపాలా, లేదా ఆ పేరెంట్స్కే విడిచిపెట్టేయాలా, పంపకపోవడం వాళ్ళ ఇష్టం, అలా వదిలేయాలా, ఇదొక క్వశ్చన్. అండ్ హౌ మచ్ షుడ్ ది గ్రూప్ స్పెండ్ ఆన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ షుడ్ ఇట్ బిల్డ్ మోర్ పార్క్స్. సో వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టుకోవాలా, ఎంత ఖర్చు పెట్టాలి, లేదా పార్క్స్ని కట్టడం. ఓకే. అండ్ షుడ్ ద గ్రూప్ బి అలౌడ్ టు డిస్క్రిమినేట్ అగెన్స్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. అలాగే ఆ గ్రూప్ అలౌ చేస్తుందా, సో ఒక మెంబర్ ఇంకొక మెంబర్ పైన డిస్క్రిమినేట్ చేయడం, తక్కువ చేసి చూడడం, డిస్క్రిమినేట్ చేయడం, అది గ్రూప్లో అలౌ ఉందా లేదా. ఓకే. ఎవ్రీ క్వశ్చన్ విల్ ఎలిసిట్ ఏ వెరైటీ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. సో డిఫరెంట్ పీపుల్ నుంచి మనకి డిఫరెంట్ ఆన్సర్ అనేది వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా. ఎందుకంటే ఒక్కో పర్సన్ ఒక్కోలాగా ఆలోచిస్తాడు కాబట్టి ఈ ప్రతి క్వశ్చన్కి ఒకేలాంటి ఆన్సర్ అందరి దగ్గర నుంచి రాదు, రైట్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి మనకి. బట్ ఫర్ ఆల్ దేర్ డైవర్సిటీ దిస్ గ్రూప్ హ్యాస్ టు లివ్ టుగెదర్. సో ఇంత డైవర్సిటీ ఉన్నా సరే వీళ్ళంతా కలిసి ఉండాలి. ఓకే. అండ్ దే ఆర్ డిపెండెంట్ అపాన్ ఈచ్ అదర్ ఇన్ వేరియస్ వేస్. సో వేరియస్ వేస్లో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు, డిపెండెంట్ ఆన్ అపాన్ ఈచ్ అదర్. ఓకే. దే రిక్వైర్ ద కోఆపరేషన్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకరికొకరికి కోఆపరేషన్ అనేది కావాలి. ఓకే. అండ్ విచ్ విల్ ఎనేబుల్ ద గ్రూప్ టు లివ్ టుగెదర్ పీస్ఫుల్లీ. అండ్ వాట్ విల్ అలౌ ఎనేబుల్ దిస్ గ్రూప్ టు లివ్ పీస్ఫుల్లీ టుగెదర్. సో ఇంత డైవర్సిటీ ఉంది కానీ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతున్నారు, అండ్ ఒకరికొకరికి కోఆపరేషన్ కావాలి, లేదంటే వాళ్ళు కలిసి ఉండలేరు. కానీ ఇలా కోఆపరేట్ చేస్తూ, ఒక మీద ఒకటి డిపెండ్ అవుతూ కోఆపరేట్ చేస్తూ ఉండడానికి కారణం ఏంటి, సో ఏది ఎనేబుల్ చేస్తుంది వాళ్ళు అలా పీస్ఫుల్గా కలిసి ఉండడానికి చూద్దాం. వన్ మే సే దట్ పర్హాప్స్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ కెన్ లివ్ టుగెదర్ ఇఫ్ దే కెన్ అగ్రీ ఆన్ సమ్ బేసిక్ రూల్స్. సో ఎవరైనా చెప్పొచ్చు ఇలా కలిసి ఉన్నారు పీస్ఫుల్గా అంటే మేబీ వాళ్ళు సమ్ బేసిక్ రూల్స్కి అగ్రీ అయ్యి ఉండొచ్చని, రైట్. అలా కలిసి ఉండాలంటే కొన్ని బేసిక్ రూల్స్కి వాళ్ళు అగ్రీ అయ్యి కలిసి ఉండొచ్చు అని చెప్పొచ్చు, రైట్. అండ్ వై విల్ ద గ్రూప్ నీడ్ సర్టైన్ బేసిక్ రూల్స్. సో క్వశ్చన్, అసలు ఎందుకు బేసిక్ రూల్స్. సో వీళ్ళందరూ పీస్ఫుల్గా కలిసి ఉన్నారు, కలిసి ఉండొచ్చు అంటే కారణం ఏదై ఉండొచ్చు, మేబీ వాళ్ళందరూ కొన్ని రూల్స్ పెట్టుకొని ఉండొచ్చు కదా. కానీ ఆ బేసిక్ రూల్స్ ఎందుకోసం. ఓకే. థింక్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సమ్ బేసిక్ రూల్స్. ఒకవేళ ఆ బేసిక్ రూల్స్ లేకపోతే ఏమవుద్ది, ఒకవేళ అవి లేవు అయితే ఏమవుద్ది. Every individual would be insecure simply because they would not know what members of this group could do to each other. ఓకే. సో ఏమవుద్ది, ఒకవేళ బేసిక్ రూల్స్ అనేవి లేకపోతే అప్పుడు ప్రతి ఒక్కరు ఇన్సెక్యూర్గా ఉంటారు. ఎందుకంటే ఒక పర్సన్తో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, వాడు ఏం చేస్తారో కూడా తెలియదు అనమాట. సో అందువల్ల కొంత ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. హూ కుడ్ క్లెయిమ్ రైట్స్ ఓవర్ వాట్. ఎవరు దేనిపైన హక్కు తీసుకుంటారు తెలియదు, ఎందుకంటే ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి. అండ్ ఎనీ గ్రూప్ will need some basic rules that are publicly promulgated and known to all members of the group to achieve minimum degree of coordination. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక గ్రూప్కి సమ్ బేసిక్ రూల్స్ ఉండాలి, అవి పబ్లిక్గా ప్రకటించబడి ఉండాలి. ఓకే. అండ్ అవి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఓకే. ఎందుకోసం అవన్నీ అంటే వాళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండడం కోసం, రైట్. బట్ దీస్ రూల్స్ మస్ట్ నాట్ ఓన్లీ బీ నౌన్, దే మస్ట్ ఆల్సో బి ఎన్ఫోర్సబుల్. ఈ రూల్స్ కేవలం తెలుసుంటే సరిపోదు ఆ మెంబర్కి, ఆ తెలిసిన పర్సన్ రూల్ ఫాలో అవ్వకపోవచ్చు కదా. ఓకే. నా ఇష్టం నేను ఫాలో అవ్వనని కూడా అనొచ్చు, రైట్. అందువల్ల వాడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే అవి ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి, రైట్. అవి ఎన్ఫోర్సబుల్ రూల్స్ అయి ఉండాలి, కేవలం తెలిస్తే సరిపోదు. అండ్ ఇఫ్ సిటిజన్స్ హ్యావ్ నో అష్యూరెన్స్ దట్ ద అదర్స్ విల్ ఫాలో దీస్ రూల్స్ దే విల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ నో రీజన్ టు ఫాలో దీస్ రూల్స్. ఒకవేళ అవి ఎన్ఫోర్సబుల్ కావనుకోండి, గ్యారంటీ లేదు, ఇంకొకరు ఫాలో అవుతారని అష్యూరెన్స్ లేదు, గ్యారంటీ లేనప్పుడు వీళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు, రైట్. ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ రూల్ ఫాలో అవుతాడో లేదో తెలియనప్పుడు వీడు కూడా ఫాలో అవ్వడు, రైట్. అండ్ సేయింగ్ దట్ ద రూల్స్ ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ గివ్స్ అన్ అష్యూరెన్స్. అందువల్ల అవి ఎన్ఫోర్సబుల్ అయితే, లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయితే వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తుంది టు ఎవ్రీబడి దట్ అదర్స్ విల్ ఫాలో దిస్. సో అందరూ ఫాలో అవుతారు కదా అని ఒక గ్యారంటీ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఫర్ ఇఫ్ దే డు నాట్ డూ సో, ఒకవేళ ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది. సో విల్ దే బి పనిష్డ్. సో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ రూల్స్ ఫాలో అవుతారు అనే ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది, అవి లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయినప్పుడు. ఓకే. సో ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ దట్ allow for minimal coordination amongst members of the society. సో కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏంటి,
సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ పెట్టడం. సో కొన్ని బేసిక్ రూల్స్ పెడుతుంది. ఎందుకోసం అంటే కోఆర్డినేషన్. ఓకే. సో కోఆర్డినేషన్ అండ్ అష్యూరెన్స్ అనేది ఉండాలి. అందుకోసం కాన్స్టిట్యూషన్ మనకి కొన్ని బేసిక్ రూల్స్ అనేది పెడుతుంది. ఓకే. సో కొన్ని బేసిక్ రూల్సే కాన్స్టిట్యూషన్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ పవర్. డిసిషన్ మేకింగ్ పవర్ కి ఎవరికి ఇస్తాం, ఎవరికి స్పెసిఫై చేస్తాం చూద్దాం. A constitution is a body of fundamental principles according to which a state is constituted or governed. సో కాన్స్టిట్యూషన్ అనేది ఒక బాడీ, ఒక రాజ్యాంగం అనేది ఒక బాడీ అనుకోండి. ఆఫ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ రూల్స్ అనుకోండి. ఓకే. కొన్ని బేసిక్ రూల్స్ తో ఉన్న ఒక బాడీ, అకార్డింగ్ టు విచ్ దాని ప్రకారంగా ఒక స్టేట్, ఒక రాజ్యం అనుకోండి, అది నడుస్తుంది, కన్స్టిట్యూటెడ్ ఆర్ గవర్నెడ్. ఓకే. సో ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ స్టేట్ ఏదైనా అనుకోండి, అదంతా ఎలా నడుస్తుంది, దేని ప్రకారంగా అది నడపబడుతుంది, ఈ బేసిక్ రూల్స్, ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బేసిక్ రూల్స్ బట్టి. ఓకే. అండ్ వాట్ షుడ్ దీస్ ఫండమెంటల్ రూల్స్ బి. అసలు ఈ ఫండమెంటల్ రూల్స్ ఏంటి, ఆ బేసిక్ రూల్స్ ఏంటి, ఆ ఫండమెంటల్ రూల్స్ ఏంటి అసలు, అండ్ వాట్ మేక్స్ దెమ్ ఫండమెంటల్, అవి ఎందుకు ఫండమెంటల్ అవుతున్నాయి, ఓకే, ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఫండమెంటల్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. వెల్, the first question you will have to decide is what gets to decide what the laws governing the society should be. Okay, కానీ ఫస్ట్ క్వశ్చన్ you will have to decide, మనం డిసైడ్ చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే who gets to decide what laws govern the society should be. ఏ లాస్ అంటే రూల్స్ అనుకోండి, ఏ రూల్స్ అనేవి ఒక సొసైటీని నడుపుతున్నాయో అవి ఎవరు డిసైడ్ చేస్తారు. హూ గెట్స్ టు డిసైడ్, అవి ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ లాస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ లా ప్రకారంగా సొసైటీ నడవాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సాల్వ్ చేయాలి. రైట్. సో యు మే వాంట్ రూల్ ఎక్స్ బట్ అదర్స్ మే వాంట్ రూల్ వై. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకరికి ఎక్స్ అనే రూల్ కావాలి, ఇంకొకరికి వై అనే రూల్ కావాలి. ఇప్పుడు ఎవరిది డిసైడ్ చేస్తారు. రైట్. హౌ డు వి డిసైడ్ హూజ్ రూల్స్ ఆర్ ప్రిఫరెన్సెస్ షుడ్ గవర్న్ అస్. ఇందులో ఎవరి రూల్స్ మనల్ని గవర్న్ చేయడానికి మనం ఎలా డిసైడ్ చేస్తాం. యు మే థింక్ దట్ ద రూల్స్ యూ వాంట్ ఎవ్రీవన్ టు లివ్ బై ఆర్ ద బెస్ట్ బట్ అదర్స్ థింక్ దట్ దేర్ రూల్స్ ఆర్ బెస్ట్. సో కొందరు వాళ్ళ రూల్స్ బెస్ట్ అనుకుంటారు, కొందరు వాళ్ళ రూల్స్ బెస్ట్ అనుకుంటారు. రైట్. సో అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ రూల్సే బెస్ట్ అనుకుంటారు. ఓకే. హౌ డు వి రిసాల్వ్ దిస్ డిస్ప్యూట్. సో ఈ డిస్ప్యూట్ ని మనం ఎలా రిసాల్వ్ చేస్తాం, ఎలా సాల్వ్ చేసుకుంటాం. సో ఈవెన్ బిఫోర్ యూ డిసైడ్ వాట్ రూల్స్ షుడ్ గవర్న్ దిస్ గ్రూప్, యూ షుడ్ డిసైడ్ హూ గెట్స్ టు డిసైడ్. ఓకే. సో ఫస్ట్ మనం ఏ రూల్స్ డిసైడ్ చేస్తాయో అవి డిసైడ్ చేయడం కాదు, అంతకంటే ముందు ఆ రూల్స్ ని డిసైడ్ చేసే వాళ్ళని డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో హ్యావ్ టు డిసైడ్ హూ గెట్స్ టు డిసైడ్ లాస్ గవర్నింగ్ ద సొసైటీ. ఏ లాస్ గవర్న్ చెయ్యాలో అవి ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు లాస్ తీసుకుంటారో, అసలు ఈ లాస్ ని ఎవరు డిసైడ్ చేస్తారంటే వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో రాజ్యాంగంలో దీనికి ఆన్సర్ ఉంది. సో ఇట్ స్పెసిఫైస్ ద బేసిక్ అలోకేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద సొసైటీ. సో బేసిక్ అలోకేషన్ ఆఫ్ పవర్ అంటే పవర్ ఎవరికి ఇవ్వాలి. సో బేసిక్ పవర్, ఈ లాస్ ని ఇచ్చే పవర్ ఎవరికి ఇవ్వాలనేది స్పెసిఫై చేసింది కాన్స్టిట్యూషన్. ఇట్ డిసైడ్స్ హూ గెట్స్ టు డిసైడ్ వాట్ ద లాస్ విల్ బి. సో కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఇట్ డిసైడ్స్ హూ గెట్స్ టు డిసైడ్ వాట్ ద లాస్ విల్ బి. అసలు లాస్ ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనేది చెప్తుంది. ఓకే. ఇన్ ప్రిన్సిపల్ దిస్ కాన్స్టిట్యూషన్ హూ గెట్స్ టు డిసైడ్ కెన్ బి ఆన్సర్డ్ ఇన్ మెనీ వేస్. సో డిఫరెంట్ వేస్ లో ఉంటాయి. ఓకే. ఎవరి ఈ లాస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అనేది డిఫరెంట్ వేస్ లో చెప్పొచ్చు. లైక్ ఇన్ ఏ మొనార్కియల్ కాన్స్టిట్యూషన్ లో అయితే ఏ మొనార్క్ డిసైడ్స్ అంటే కింగ్ రూల్, మొనార్క్ ఉన్నారు, కింగ్ ఉన్నారు. సో కింగ్ ఉన్న కాన్స్టిట్యూషన్ అయితే అక్కడ కింగ్ రూలే చెందుతుంది కాబట్టి కింగ్ డిసైడ్ చేస్తారు, మీరు ఈ లాయే ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వాలని కింగ్ డిసైడ్ చేస్తారు. బట్ ఇన్ సమ్ కాన్స్టిట్యూషన్స్ లైక్ ఓల్డ్ సోవియట్ యూనియన్ లాంటి కాన్స్టిట్యూషన్స్ లో అయితే వన్ సింగిల్ పార్టీ వాజ్ గివెన్ పవర్ టు డిసైడ్. ఒక సింగిల్ పార్టీకి పవర్ ఇచ్చి ఉంటారు. బట్ ఇన్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్, ఓకే, ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో అయితే బ్రాడ్లీ స్పీకింగ్ ద పీపుల్ గెట్ టు డిసైడ్. ఎందుకంటే ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ కాబట్టి ఇక్కడ పీపులే డిసైడ్ చేస్తారు. సో డెమోక్రటిక్ నేషన్లో పీపుల్ డిసైడ్ చేసుకుంటారు. బట్ దిస్ మ్యాటర్ ఈజ్ నాట్ సింపుల్. ఓకే. కానీ ఇది అంత సింపుల్ కాదు, పీపుల్ ఒక రూల్ ని డిసైడ్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. బికాస్ ఈవెన్ ఇఫ్ యూ ఆన్సర్ దట్ ద పీపుల్ షుడ్ డిసైడ్, ఇట్ విల్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ షుడ్ పీపుల్ డిసైడ్. ఒకవేళ
ఈవెన్ ఇఫ్ యూ ఆన్సర్ దట్ పీపుల్ డిసైడ్ చేస్తారు అని మీరు అంటున్నారు, రైట్? కానీ బట్ ఇఫ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ షుడ్ ఎలా, చూడండి, హౌ షుడ్ పీపుల్, అసలు పీపుల్ ఎలా డిసైడ్ చేస్తారు? సో కొందరికి ఎక్స్ రూల్, కొందరికి వై రూల్ కావాలి. అసలు ఇందులో పీపుల్ ఇంతమంది ఉన్నప్పుడు ఈ గ్రూప్లో, సో ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళు? ఓకే, ఫర్ సంథింగ్ టు బి లా షుడ్ ఎవ్రీ వన్ అగ్రీ టు ఇట్. సో ప్రతి ఒక్కరూ అగ్రీ అవ్వాలా? ఒక లా అవ్వాలంటే ప్రతి ఒక్కరూ అగ్రీ అవ్వాలా లేదా? ఓకే, సో షుడ్ ద పీపుల్ డైరెక్ట్లీ ఓట్ అండ్ ఈచ్ మ్యాటర్ యాజ్ ద ఏన్షియంట్ గ్రీక్స్ చేసేటట్టు ఒక రూల్ ఉంది. సో ఇది మనం లాగా పెట్టాలనుకుంటున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరూ ఓటింగ్ వేయాలి. సో ఏన్షియంట్ గ్రీక్స్ లాగా అంటున్నాడు. సో అందరూ ఓటు వేసి డిసైడ్ చేసుకుంటారు. అంటే మెజారిటీ వచ్చింది అనుకోండి, ఓకే, సో ఇది మనం రూల్గా పెట్టుకుందామని అనుకోవచ్చు. సో అలా చేసుకుందామా లేదా? ఆర్ షుడ్ ద పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ ప్రిఫరెన్సెస్ బై ఎలక్టింగ్ రిప్రజెంటేటివ్స్, లేదా పీపుల్ వాళ్ళకు బదులుగా ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఒక గ్రూప్ ఉన్నారు, ఇంకొక గ్రూప్ ఉన్నారు, వాళ్ళకు బదులుగా ఒక పర్సన్ ఎలెక్ట్ చేసుకొని ఈ పర్సన్స్ అందరూ వెళ్ళి ఆ లాస్ ని డిసైడ్ చేస్తారు. ఓకే, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ని పంపడం అక్కడికి. ఓకే, బట్ ఇఫ్ పీపుల్ యాక్ట్ త్రూ దేర్ రిప్రజెంటేటివ్స్ హౌ షుడ్ దీస్ రిప్రజెంటేటివ్స్ బి ఎలెక్టెడ్? ఒకవేళ పీపుల్ వాళ్ళు డైరెక్ట్గా ఓటింగ్ వేయకుండా వాళ్ళకు బదులుగా ఇంకొక పర్సన్ని పంపుతున్నారు అనుకోండి, అసలు ఫస్ట్ ఈ పర్సన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? రైట్, అది కూడా క్వశ్చనే కదా, రైట్? అండ్ హౌ షుడ్ దేర్ బి, హౌ మెనీ షుడ్ బి దేర్ బి, వాళ్ళు ఎంతమంది ఉండాలి? ఓకే, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్, సో మన రాజ్యాంగంలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇట్ ఈస్ స్పెసిఫైడ్ దట్ ఇన్ మోస్ట్ ఇన్స్టెన్సెస్ పార్లమెంట్ గెట్స్ టు డిసైడ్ లాస్ అండ్ పాలసీస్ అండ్ దట్ పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఎ పర్టికులర్ మేనర్. సో ఇక్కడ అనుకున్నాం కదా ఎవరు డిసైడ్ చేస్తారు లాస్ అని. సో రాజ్యాంగం మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్, చాలా కేసెస్లో పార్లమెంటే లాస్ని డిసైడ్ చేస్తుందని చెప్తుంది. ఓకే, లాస్ని, పాలసీస్ని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. దట్ ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ ఆర్గనైజ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్లో, పార్లమెంట్ అనేది ఒక పర్టికులర్ మేనర్లో ఈ లాస్ని చేయడానికి ఒక ఆర్గనైజ్ చేయబడి ఉంది. ఓకే, అండ్ బిఫోర్ ఐడెంటిఫైయింగ్ వాట్ ద లా ఇన్ ఎనీ గివెన్ సొసైటీ ఈజ్, సో ఒక సొసైటీలో అసలు లా అంటే ఏంటి, ఏది లా అని డిసైడ్ చేసే ముందు, ఐడెంటిఫై చేసే ముందు, అంటే ఇది లా, ఇది ఒక రూల్ అని ఐడెంటిఫై చేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై హూ హ్యాస్ ద అథారిటీ టు ఎనాక్ట్ ఇట్. ఓకే, సో ఇది లా అని ఐడెంటిఫై చేసే ముందు ఈ లాని ఎవరు చేస్తారనేది ఐడెంటిఫై చేయాలి, రైట్? ఎవరికి ఆ అథారిటీ ఉంది, ఎవరికి ఆ పవర్ ఉంది, ఎవరు ఆ పర్సన్ అని తెలుసుకోవాలి, రైట్? ఇఫ్ ద పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ టు ఎనాక్ట్ లాస్, సో లాస్ చేసే పవర్ పార్లమెంట్ కనుక ఉంటే, ఆ అథారిటీ దీనికే ఉంటే, దేర్ మస్ట్ బి ఎ లా దట్ బెస్టౌస్ దిస్ అథారిటీ ఆన్ పార్లమెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో పార్లమెంట్కి కనుక ఆ అథారిటీ ఉంటే యాక్చువల్గా ఇంకొక లా ఉండాలి. దేర్ మస్ట్ బి ఎ లా దట్ బెస్టౌస్ దిస్ అథారిటీ ఆన్ పార్లమెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు ఈ పార్లమెంట్కి ఆ పవర్, ఈ అథారిటీ ఇచ్చే ఒక లా ఉండాలి అంతకంటే ముందే. సో అంటే ఎవరో ఒకరు పార్లమెంట్కి పవర్ ఇవ్వాలి. సో పార్లమెంట్ డిసైడ్ చేస్తుంటే పార్లమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది? ఆ పార్లమెంట్కి ఆ పవర్ ఎవరు ఇచ్చారు? సో ఎవరు ఇచ్చారు? ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. పార్లమెంట్ డిసైడ్ చేయి, పార్లమెంట్ మీరే లా పెట్టండి అని ఎవరు డిసైడ్ చేశారు? పార్లమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది? పార్లమెంట్కి ఆ పవర్ ఎవరు ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే అంతకంటే ముందే ఒక లా ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ పని చేసేదే కాన్స్టిట్యూషన్. సో అంటే పార్లమెంట్ లా చేస్తుంది, అది పార్లమెంట్కి ఆ పవర్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం వల్ల ఆ పవర్ పార్లమెంట్కి వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అథారిటీ దట్ కాన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఇది రాజ్యాంగం అనేది ఫస్ట్ అథారిటీ. ఈ అథారిటీయే వాటికి అథారిటీ ఇస్తుంది. గవర్నమెంట్ ఎలా ఫామ్ అవ్వాలి, గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి ఇస్తుంది, రైట్? In the first place, the second function of the constitution is to specify who has the power to make decisions in the society. So ఫస్ట్ ఫంక్షన్ బేసిక్ రూల్స్ పెట్టడం, కోఆర్డినేషన్ కోసం బేసిక్ రూల్స్ పెట్టడం కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ ఫంక్షన్. ఓకే, అండ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి? అసలు ఆ రూల్స్ ఎవరు పెట్టారో వాళ్ళని డిసైడ్ చేయాలి, ఎవరు ఆ లాస్ని మేక్ చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఆ పవర్ ఎవరికి ఉండాలి సొసైటీలో అనేది కూడా డిసైడ్ చేసే ఫంక్షన్ ఒకటి. ఓకే, ఇట్ డిసైడ్స్ హౌ ద గవర్నమెంట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్. గవర్నమెంట్ ఎలా ఫామ్ అవ్వాలి, ఎలా రూల్ చేయాలి, ఇదంతా కూడా పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ పవర్ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లిమిటేషన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్కి మనం పవర్ ఇచ్చాం, లా చేయమని పవర్ అయితే ఇచ్చేసాం. ఓకే, బట్ దిస్ ఈస్ క్లియర్లీ నాట్ ఇనఫ్. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే సపోజ్ యూ డిసైడ్ హూ హ్యాడ్ ద అథారిటీ టు మేక్ డిసిషన్స్. మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఎవరికి పవర్ ఇవ్వాలి అనేది, డిసైడ్ అయితే అయిపోయారు.
బట్ దెన్ దిస్ అథారిటీ పాసెస్ లాస్ దట్ యూ హ్యావ్ వెరీ పేటెంట్లీ అన్ఫేర్. వీళ్ళు లా పాస్ చేశారు, ఒక రూల్ పాస్ చేశారు, కానీ అది అన్ఫేర్ గా ఉన్నాయి, అంటే న్యాయంగా లేవు. సో అలా కూడా జరగొచ్చు కదా వాళ్ళకి అంత పవర్ ఇచ్చినప్పుడు. సో ఇట్ ప్రొహిబిటెడ్ యూ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ యువర్ రిలీజియన్. ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే వాళ్ళు మీ రిలీజియన్ మీరు ఫాలో అవ్వనివ్వకుండా చేయొచ్చు. ఎందుకంటే ఒక గ్రూప్ లో డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు, డిఫరెంట్ రిలీజియన్ చెందిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇంకో డిఫరెంట్ రిలీజియన్ చెందిన పర్సన్ రూల్లోకి వెళ్ళి వాళ్ళు లా చేస్తే వాళ్ళు వీళ్ళకి అగెనెస్ట్ గా లా పాస్ చేయొచ్చు కదా, రైట్? అలా కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, వాళ్ళకి ఫేవర్ గానే వాళ్ళు చేసుకోవచ్చు. సో అందువల్ల ఆర్ ఇట్ ఎంజాయ్డ్ దట్ ద క్లోత్స్ ఆఫ్ సర్టైన్ కలర్ వర్ ప్రొహిబిటెడ్, సర్టైన్ కలర్ ఉన్న క్లోత్స్ ని వేయకుండా ప్రొహిబిట్ చేయడం. ఆర్ దట్ యు ఆర్ నాట్ ఫ్రీ టు సింగ్ సర్టైన్ సాంగ్స్ పాడనివ్వకపోవడం, కొన్ని రకాల సాంగ్స్ ని పాడనివ్వకపోవడం. అండ్ దట్ పీపుల్ యూ హూ బిలాంగ్స్ టు ఏ particular group, a caste or religion would always have to serve others and will not be allowed to retain any property. పర్టికులర్ గ్రూప్ కి చెందిన పర్సన్స్, అంటే పర్టికులర్ క్యాస్ట్ కైనా అవ్వచ్చు, రిలీజన్ కైనా చెందిన వాళ్ళైనా అవ్వచ్చు, వీళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకి సర్వ్ చేస్తూనే ఉండాలి, వీళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ ఉండకూడదు, ఎలాంటి రూల్స్ వాళ్ళు తేవడం. ఓకే, ఆర్ దట్ గవర్నమెంట్ కుడ్ ఆర్బిటర్లీ అరెస్ట్ సమ్వన్, ఆర్ దట్ ఓన్లీ పీపుల్ ఆఫ్ సర్టైన్ స్కిన్ కలర్ వుడ్ బి అలౌడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్స్. ఓకే, సో ఆర్బిటరీగా అరెస్ట్ చేయడం, అన్యాయంగా అరెస్ట్ చేయడం పీపుల్ని. ఓకే, అంటే లాలో ఆ రూల్ లేదు, సో వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం, రైట్? ఆర్బిటరీగా. అండ్ దట్ ఓన్లీ పీపుల్ ఆఫ్ సర్టైన్ స్కిన్ కలర్ ఉన్న పర్సన్స్ వెల్స్ దగ్గరికి రాకూడదు, వాళ్ళని అలౌ చేయకపోవడం, రైట్? రేసిజం అనమాట. సో ఇలాంటివన్నీ చేయొచ్చు వాళ్ళు, ఇలాంటి లాస్ ని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అంత పవర్ ఇచ్చినప్పుడు. సో యూ వుడ్ ఆబ్వియస్లీ థింక్ దట్ దీస్ లాస్ వేర్ అన్జస్ట్ అండ్ అన్ఫేర్. సో ఆబ్వియస్ గా మనం చెప్పొచ్చు అవి అన్ఫేర్, అవి అన్యాయం, తప్పు అని. ఓకే, అండ్ ఈవెన్ దో దే వర్ పాస్డ్ బై ద గవర్నమెంట్ దట్ దే హ్యాడ్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో అవి గవర్నమెంట్ చేత పాస్ చేయబడినా సరే, దట్ హ్యాడ్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ based on certain procedures, there would be something obviously unjust about the government enacting these laws. Okay, సో గవర్నమెంట్ చేత పాస్ చేయబడినా సరే ఆ రూల్స్ కి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, సర్టెన్ ప్రొసీజర్స్ ని ఫాలో అయ్యే అలాంటి రూల్స్ చేయాల్సి ఉంటది. ఓకే, అందువల్ల థర్డ్ ఫంక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు సెట్ సమ్ లిమిట్స్ పెట్టడం. సో మీరు ఇంతవరకే రూల్ చేయొచ్చు, ఇంతకంటే రూల్స్ మీరు పెట్టకూడదు, ఎందుకంటే లిమిట్స్ మీరు పెట్టకూడదని కాన్స్టిట్యూషన్ ఆ పవర్ ఇచ్చిన వాళ్ళకి లిమిట్ లో ఉంచడం. ఓకే, సో అది కూడా ఒక ఫంక్షనే. థర్డ్ ఫంక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లిమిట్స్ ద గవర్నమెంట్ ని లిమిట్ చేస్తుంది. సో గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ఆన్ సిటిజన్స్ పైన పెట్టే రూల్స్ పైన గవర్నమెంట్ ని లిమిట్ చేస్తుంది. అండ్ దీస్ లిమిట్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద సెన్స్ దట్ గవర్నమెంట్ మే నెవర్ ట్రెస్పాస్ దెమ్. సో ఈ లిమిట్స్ అనేవి ఫండమెంటల్, అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా వీటిని క్రాస్ చేయకూడదు, ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో ఇది థర్డ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ కొన్ని రూల్స్ పెట్టడం, బేసిక్ రూల్స్. సెకండ్ ఫంక్షన్ ఆ రూల్స్ పెట్టడానికి కొందరికి పవర్ ఇవ్వడం, ఈ పవర్ ఇచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయడం, రైట్? 3 ఫంక్షన్స్ అయ్యాయి. ఓకే, లిమిట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లిమిట్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ మెనీ వేస్. డిఫరెంట్ వేస్ లో గవర్నమెంట్ యొక్క పవర్ ని కంట్రోల్ చేస్తుంది. The most common way of limiting the power is the government to specify certain fundamental rights that all of us possess as citizens and which no government can ever allowed to violate. సో అందులో బేసిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, అంటే సమ్ సిటిజన్స్ కి, ఆ పీపుల్ కి కొన్ని బేసిక్ రైట్స్ ఇవ్వడం అనమాట. అది వాళ్ళ హక్కు. ఆ హక్కుని గవర్నమెంట్ ఎప్పుడు కూడా వైలేట్ చేయలేదు, ఎప్పుడు ఆ హక్కుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనమాట. సో అలాంటి రూల్స్ పెట్టడం, కొన్ని రైట్స్ పీపుల్ కి ఇవ్వడం. ఓకే, సో ద ఎగ్జాక్ట్ కంటెంట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ రైట్స్ వారీస్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ టు కాన్స్టిట్యూషన్. సో ఈ రైట్స్ అనేవి ఒక్కొక్క రాజ్యాంగం బట్టి డిఫరెన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ పెట్టుకోవచ్చు, అందువల్ల డిఫరెన్స్ ఉంటాయి, అన్ని దగ్గరలో ఒకేలా ఉండవు. బట్ మోస్ట్ కాన్స్టిట్యూషన్స్ విల్ ప్రొటెక్ట్ ఏ బేసిక్ క్లస్టర్ ఆఫ్ రైట్. కానీ మోస్ట్ అంటే డిఫరెన్స్ ఉన్నా సరే చాలా కాన్స్టిట్యూషన్ లో బేసిక్ రైట్స్ ఏవి, పీపుల్కి కావాల్సిన బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ప్రతిదీ ఇస్తాయి. అండ్ సిటిజన్స్ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ బీయింగ్ అరెస్టెడ్ ఆర్బిటరీలీ అండ్ ఫర్ నో రీజన్. సో ఆర్బిటరీగా ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేయడం, సో అలాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది పీపుల్ కి. అండ్ దిస్ ఇస్ వన్ బేసిక్ లిమిటేషన్ అపాన్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది కూడా ఒక బేసిక్ లిమిటేషనే. అండ్ సిటిజన్స్ విల్ నార్మల్లీ హ్యావ్ ద రైట్ సమ్ బేసిక్ లిబర్టీస్. సిటిజన్స్ కి కొన్ని లిబర్టీస్ ఉంటాయి, కొన్ని స్వేచ్ఛలు. ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ కండక్ట్
కండక్ట్ ట్రేడ్ అండ్ బిజినెస్, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ ఫ్రీడమ్స్ అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా చూస్తాం మనం డీటెయిల్గా. ఓకే, సో అండ్ ఇన్ ప్రాక్టీస్ దీస్ రైట్స్ కెన్ బి లిమిటెడ్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీస్. ఓకే, సమ్ లిమిటేషన్స్ అయితే పెట్టింది, కొన్ని రైట్స్ అయితే కాన్స్టిట్యూషన్ పీపుల్కి ఇచ్చింది, కానీ ఇంకో కండిషన్ కూడా ఉంచండి. ఇన్ ప్రాక్టీస్ దీస్ రైట్స్ కెన్ బి లిమిటెడ్ డ్యూరింగ్ టైమ్స్, కొన్ని టైమ్స్లో మాత్రం పీపుల్కి ఇచ్చిన ఈ రూల్స్ని తీసేయవచ్చు. సో పీపుల్కి ఆ హక్కులు కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు, లైక్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. అండ్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ దీస్ రైట్స్ ఆర్ మే బి విత్డ్రాన్. ఏ టైంలో అయితే వాళ్ళకి ఇచ్చిన రైట్స్ని విత్డ్రా చేసుకుంటుందో, రిమూవ్ చేయొచ్చు అనేది కొన్ని రూల్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ స్పెసిఫై చేసింది. లైక్ ఎగ్జాంపుల్, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి ఇచ్చిన కొన్ని రైట్స్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే, గవర్నమెంట్కి ఎలాంటి లిమిట్ ఉండదు అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఏ సొసైటీ. సో సొసైటీకి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని గోల్స్ అండ్ టార్గెట్స్ ఉంటాయి. ఓకే, ఇది మేము అచీవ్ చేసుకోవాలని, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద ఓల్డర్ కాన్స్టిట్యూషన్స్ లిమిటెడ్ దెమ్సెల్ఫ్ లార్జ్లీ టు అలోకేటింగ్ డిసిషన్ మేకింగ్ పవర్ అండ్ సెటింగ్ సమ్ లిమిట్స్ టు గవర్నమెంట్ పవర్. సో ఓల్డ్ కాన్స్టిట్యూషన్స్ అప్పట్లో చూసుకుంటే, ఓల్డ్ కాన్స్టిట్యూషన్స్ అయితే మోస్ట్లీ డెసిషన్ మేకింగ్ ఎవరికి ఉండాలి అంతవరకు ఆగిపోయింది. సెట్టింగ్ సమ్ గవర్నమెంట్ మీద కొన్ని లిమిట్ పెట్టడం వరకు ఆగిపోయింది ఫస్ట్ 2 రూల్స్లో. ఓకే, బట్ మెనీ 20th century కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ప్రెసెంట్ అనమాట 20th century కాన్స్టిట్యూషన్స్లో చూసుకుంటే అందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అన్ ఎనేబులింగ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ టు డూ సర్టైన్ పాజిటివ్ థింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ సొసైటీ. సో ఏం చేస్తుంది ఈ కాన్స్టిట్యూషన్, ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్, మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ కేవలం రూల్స్ పెట్టడం, పవర్ ఇవ్వడం, వాళ్ళ మీద లిమిట్ పెట్టడమే కాకుండా పీపుల్కి ఏం కావాలి, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్కి, వాళ్ళ ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వడానికి గవర్నమెంట్, ఈ పవర్ ఇచ్చిన పర్సన్స్ ఉన్నారు కదా, గవర్నమెంట్ కదా, సో వీళ్ళు కొన్ని పనులు చేయాలి, సో వీళ్ళు కొన్ని పనులు చేయాలని కూడా చెప్తుంది. సో కొన్ని పాజిటివ్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. ఓకే, ఎందుకోసం, ఆ సొసైటీ యొక్క ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వడం కోసం. అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ పర్టికులర్లీ ఇన్నోవేటివ్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో పర్టికులర్గా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ సొసైటీస్ విత్ డీప్ entrenched inequalities of various kinds will not only have to set limits on power of government. సో సొసైటీస్ అందులో అయితే ఇన్ఈక్వాలిటీస్ బాగా డీప్గా ఉన్నాయో, సో అంటే అక్కడ పర్సన్స్ ఈక్వల్ కాదు, ఒకరికొకరు చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్ అనమాట. సమానత్వం, డిఫరెన్స్ కాదు ఇది, ఇన్ఈక్వాలిటీ, సమానం కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ అనమాట, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయో అలాంటి దగ్గర కేవలం మనము కొన్ని లిమిట్స్ పెడితే సరిపోదు, కొన్ని లిమిట్స్ పెట్టి పవర్ ఇస్తే సరిపోదు. సో వీళ్ళు ఈక్వల్గా అవ్వడానికి కొన్ని రూల్స్ మనం పెట్టాల్సి ఉంటుంది, రైట్? So they will also be unable to empower the government to have positive measures to overcome the inequality and deprivation. So inequality, deprivation, సో వీటిని ఓవర్కమ్ చేసి వాళ్ళందరూ ఈక్వల్గా మారడానికి కావాల్సిన పవర్ ఏవైతే చేయాలో అంత పవర్ కూడా గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం. అలాగే సొసైటీ యొక్క ఆస్పిరేషన్ ఏముంటుంది, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్న సొసైటీలో ఈక్వల్గా ఉండాలని అనుకుంటారు. సో అది కూడా ఒక ఆస్పిరేషన్, సొసైటీ యొక్క గోలే అవుతుంది. సో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఇస్తుంది. ఓకే, దానికోసం అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, కొన్ని రూల్స్ తెస్తుంది, కొన్ని పనులు, కొన్ని పాజిటివ్ యాక్షన్స్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అస్పైర్స్ టు బి ఎ సొసైటీ దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇండియాలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. ఓకే, సో అప్పుడు ఇండియా సొసైటీ ఏమవుతుంది, సో ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలని ఆశపడుతుంది సొసైటీలో పీపుల్, రైట్? ఇఫ్ దిస్ ఈజ్ అవర్ సొసైటీస్ ఆస్పిరేషన్, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎనేబుల్డ్ ఆర్ ఎంపవర్డ్ టు టేక్ ఆల్ నెససరీ స్టెప్స్ టు అచీవ్ దిస్ గోల్. అందువల్ల గవర్నమెంట్కి పవర్ ఇచ్చి ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్కి, ఎందుకంటే వీళ్ళ ఆస్పిరేషన్ ఏంటి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందువల్ల దానికోసం చేయాల్సిన పనులు ఏమైతే ఉంటాయో అవి చేయడానికి గవర్నమెంట్ని ఎంపవర్ చేసి ఉంటుంది, పవర్ ఇచ్చి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే విచ్ హ్యాడ్ ఎ డీప్ హిస్టరీ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ అనమాట. ఓకే, రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. అండ్ ఇట్స్ న్యూ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్ టు ఎండ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా యొక్క కాన్స్టిట్యూషన్ ఏం చేయాలి, గవర్నమెంట్కి కొంత పవర్ ఇవ్వాలి. ఎలాంటి పవర్, ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి కావాల్సిన మెజర్స్ తీసుకునేలాగా పవర్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? అండ్ మోర్ పాజిటివ్లీ, ఏ కాన్స్టిట్యూషన్ మే ఎన్స్ట్రైన్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ఏ సొసైటీ. సో కాన్స్టిట్యూషన్లో ఏముండొచ్చు, ఆస్పిరేషన్స్ ఆఫ్ సొసైటీ యొక్క ఆస్పిరేషన్స్ ఆ కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి, రైట్? అండ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ థాట్ దట్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ షుడ్ హ్యావ్ ఆల్ ద నెసెసరీ ఫర్ దెమ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరికి
that is necessary for them to lead a life of minimum dignity and social respect and minimum material well-being, education, etc. So thought, ఎవరు framers of constitution, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన పర్సన్స్ థాట్ దట్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీలో ఉన్న ప్రతి పర్సన్ షుడ్ హ్యావ్ ఆల్ ద నెసరీ, వాళ్ళకి ఏముండాలి, ఈ ప్రతి ఒక్క పర్సన్కి, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి అనుకోండి, ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి, మినిమం డిగ్నిటీ ఆఫ్ సోషల్ సెల్ఫ్ రెస్పెక్ట్, లైక్ మినిమం మెటీరియల్ వెల్ బీయింగ్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే హౌస్, ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా మినిమం, వాళ్ళ సొసైటీలో మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండేలాగా ఇవన్నీ ఉండేలాగా చూసుకున్నారు, రైట్. అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు టేక్ పాజిటివ్ వెల్ఫేర్ మెజర్స్. సో పాజిటివ్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో దానికి కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చింది. సమ్ ఆఫ్ విచ్ ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, అందులో కొన్ని లీగల్ గా ఎన్ఫోర్సబుల్ కూడా, అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాల్సిందే. ఓకే. అండ్ యాజ్ వి గో ఆన్ స్టడీయింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో మనం అలా చదువుతుంటే, కంటిన్యూ అవుతుంటే, అండ్ వీ విల్ ఫైండ్ దట్ such enabling provisions have the support of the preamble to our constitution, and these provisions are found in the section of fundamental rights and the directive principles of state policy also enjoin government to fulfill certain aspirations. సో మనం కాన్స్టిట్యూషన్ చదువుతుంటే, కంటిన్యూ చేస్తుంటే మనకు తెలుస్తాయి ఏంటి, అలాంటి రూల్స్ ఏమైతే ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లో ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అండ్ ప్రియాంబిల్, సో పీఠిక స్టార్టింగ్ లో ఉంటుంది. ఓకే. సో ప్రియాంబిల్లో ఈ రూల్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చింది సొసైటీ యొక్క ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం. ఆ ఫుల్ఫిల్ చేయడానికి కోసం ఎలా పవర్స్ ఇచ్చింది, లైక్ ఫండమెంటల్ రైట్స్ ద్వారా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా. సో ఇవన్నీ కూడా మనం చదువుతాం. ఓకే. ద ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ఎ సొసైటీ అండ్ క్రియేట్ కండిషన్స్ ఫర్ ఎ జస్ట్ సొసైటీ. ఓకే. సో ఫోర్త్ ఫంక్షన్ ఏంటి, ఎనేబుల్ ద గవర్నమెంట్ కి పవర్ ఇవ్వడం. ఎందుకోసం, ఏం చేయడానికి, ఓకే, సొసైటీ యొక్క ఆస్పిరేషన్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం. ఓకే. అండ్ క్రియేట్ కండిషన్స్ ఫర్ జస్ట్ సొసైటీ, ఒక జస్ట్ సొసైటీని, ఒక న్యాయమైన సొసైటీని, ఒక గుడ్ సొసైటీని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ కి పవర్ ఇస్తుంది. ఓకే.